చలికాలంలో హార్ట్ అటాక్లు ఎక్కువగా వస్తాయా లేదా నిజంగా వస్తుంటే ఎందుకు వస్తాయి అనే విషయాన్ని క్లుప్తంగా చూద్దాం. గ్లోబల్ రిజిస్ట్రీ ఆఫ్ అక్యూట్ కరోనరీ ఈవెంట్స్ అని గ్రేస్ రిజిస్ట్రీ అని ఉంటుంది. దాంట్లో సీజనల్ ప్యాటర్న్ క్లియర్గా తెలుస్తూ ఉంది. వింటర్లో 15-20% ఎక్కువగా వస్తాయి గుండె జబ్బులు అనేది సమ్మర్తో పోల్చుకుంటే దీంట్లో తెలుస్తూ ఉంది. అదేవిధంగా బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్లో కూడా ఒక లార్జ్ స్టడీ చేసినప్పుడు 1.5 మిలియన్ హార్ట్ అటాక్ అడ్మిషన్స్ వాళ్ళు స్టడీ చేసి చూసినప్పుడు హార్ట్ అటాక్ రిస్క్ 20% కూలర్ డేస్లో హయ్యర్గా ఉంటుంది అని తెలుస్తూ ఉంది. ఈవెన్ ఇండియా లాంటి దేశాల్లో కూడా ఎక్కడైతే ట్రాపికల్ మనకి ఉంటుందో ఇక్కడ కూడా హాస్పిటల్ బేస్డ్ రిజిస్ట్రీస్ చూస్తే ఒక 10-15% ఎక్కువ అవుతున్నాయి హార్ట్ అటాక్స్ మన డిసెంబర్ నుంచి జనవరి టైంలో అనేది తెలుస్తూ ఉంది. ఎందుకు హార్ట్ అటాక్స్ వింటర్లో ఎక్కువ అవుతాయి అనేది ఒక విషయం చూడాలి. ముందుగా ఏంటంటే చల్లటి గాలి మనకి తగిలినప్పుడు రక్తనాళాలు టైటన్ అవుతాయి. అంటే రక్తనాళాలు అనేది మన ప్లాస్టిక్ ట్యూబుల్లాగా ఉండవు, అవి మజిల్ ట్యూబ్స్. అంటే వాటి గోడల లోపల మజిల్ ఉంటుంది. కాబట్టి మనం చల్లగాలి తగిలినప్పుడు ఆ మజిల్ కంట్రాక్ట్ అవ్వడం వల్ల రక్తనాళాలు సన్నగా అయిపోతుంటాయి అన్నమాట. ఇమీడియట్గా మనం మామూలుగా ఉన్నప్పుడు మళ్ళీ పెద్దగా అవుతుంటాయి. అట్లా ఈ సన్నగా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే రక్త ప్రసారం తగ్గుతూ ఉంటుంది. కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఈ కరోనరీ స్పాజం అనేది పెరుగుతుంది. ఇది ప్లాక్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఆల్రెడీ ప్లాక్ ఉందనుకోండి, దానిపైన మనకి ఈ రక్తనాళం సన్నగా నొక్కుందనుకోండి ఇట్లా, అప్పుడు రక్త ప్రసారం గుండెకి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా బ్లడ్ కొంచెం థిక్కర్ అవుతుంది వింటర్లో. ఎందుకంటే ప్లేట్లెట్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది, కొంచెం క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అందుకని క్లాటింగ్ ఫార్మేషన్ కూడా వింటర్లో ఎక్కువ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా చక్కగా ఇంట్లో వేడిగా ఉన్న తర్వాత సడన్గా బయటకు వచ్చామనుకోండి, ఆ కోల్డ్ ఎక్స్పోజర్కి, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ ఎక్స్పోజర్కి మనకి ఈ కరోనరీ స్పాజం కానివ్వండి, క్లాట్ అయ్యే అవకాశం కానివ్వండి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వాటర్ తక్కువగా తాగుతుంటారు, యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది వింటర్లో. దీని డీహైడ్రేషన్ వల్ల కూడా బ్లడ్ కాన్సన్ట్రేషన్ అది పెరుగుతూ ఉంటుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వింటర్లో పెరుగుతాయి. ఇన్ఫెక్షన్స్ పెరగడం వల్ల ఇన్ఫ్లమేషన్ ఉండి దాని ద్వారా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంచెం ఫుడ్ కూడా ఎక్కువ తింటుంటారు, ఎక్సర్సైజ్ తక్కువ అవుతుంది వింటర్లో. ఇవన్నీ కూడా కలిసి ఒక 15-20% హార్ట్ అటాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వింటర్లో హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలంటే మనం చలికి సడన్గా ఎక్స్పోజ్ కాకూడదు, మనం ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎక్సర్సైజ్ బాగా చేసుకోవాలి. దీంతో పాటుగా మనం రెగ్యులర్గా మనం టెస్టింగ్ చేయించుకుంటూ ఉండాలి.